ప్రీమెట్రికేనా? ఎవరండి ఇక్కడ వార్డెన్? ఎంతమంది పిల్లలు టోటల్ స్ట్రెంగ్త్? 80. ఇప్పుడు ఉన్నవాళ్ళు 30. ఈవినింగ్ ఏమన్నా వస్తారా? ఎంతమంది వస్తారు అప్రాక్సిమేట్గా? 70-80 అవుతారా? 60 వస్తారు. ఎక్కడ వీళ్ళు హై స్కూలా? ఎక్కడ? ప్రైవేట్ స్కూలా? మరి ప్రైవేట్ స్కూల్ పోయినప్పుడు లంచ్ ఎట్లా? మధ్యాహ్నం చేసి పెడతాను సార్. ఇంకేం చేస్తాను, స్ట్రెంత్ పడిపోతాను, స్ట్రెంత్ తక్కువ వస్తాను సార్. లాంగ్ అయినా కొద్దిగా స్కూల్ లాంగ్. ఏం చేసేది ఏముంది, పొద్దున్న టిఫిన్లో మీకు మిగులుతుంది కదా? మిగలలేదు కదా సార్. అది కదా పెట్టేది మీరు. మీకు ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు 30 మంది తింటున్నారు కదా, మీరు సాయంత్రం 70-80 అవుతుంది కదా? ఎక్కడ మీది? ఫోన్లోనేనా? ఎఫ్ఆర్ఎస్ ఫోన్లోనేనా? చూడమ్మా. వీళ్ళకు చికి కూడా ఇప్పుడే ఇచ్చేస్తారా? చికి ఇప్పుడు ఇస్తే సాయంత్రం మిగులుతాయా? అవి ఏం చేస్తారు? అవునా? ఎంతమంది అయ్యా మీరు? ఎంతమంది వంట వాళ్ళు? ముగ్గురు రెగ్యులర్ వాళ్ళేనా? అవుట్ సోర్సింగ్ ఆర్డర్ రెగ్యులర్ ఉన్నారు కదా? ముగ్గురు అవుట్ సోర్సింగ్ వాళ్ళేనా? రెగ్యులర్ వాళ్ళు ఒక్కరు లేరా? ఒక వాచ్మెన్, 2 వంట వాళ్ళ, ముగ్గురు కమాటి. కమాటి కూడా రెగ్యులర్ అవుట్ సోర్సింగ్. ఎంత? 15,000 మీకు? ఎంత జీతం? 13,000 కొందాక అకౌంట్లో పడుతుంది. దాదాపు 4,000 దాకా పిఎఫ్లో పడుతుంది. మీరు రిజైన్ చేసినప్పుడు మీకు ఆ డబ్బులు వస్తాయి ఎప్పుడైనా కానీ, పిఎఫ్ డబ్బులు. 10 ఏళ్ళ వరకు మీరు పిఎఫ్ కట్టుకుంటే కన్నా పెన్షన్ వస్తుంది 60 దాటినాక. చెప్పాలి అవన్నీ మీరు వివరంగా, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలబ్బా. లేకపోతే 15,000కు 12,000 13,000కి ఏడ పని చేస్తారు చెప్పు? మీకు 17,000 వస్తుంది బాబు. 4,000 మీకు సేవింగ్లో ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. 10 ఏళ్ళు మీరు ఇదే అట్లే సేవింగ్ చేసుకుంటే, పని చేసినా చేయకుండా 62 ఏళ్ళ తర్వాత పిఎఫ్లో ఆ డబ్బులన్నీ వస్తాయి. వడ్డీ 9% వడ్డీ వేసి ఇస్తారు, ప్లస్ పిఎఫ్ పెన్షన్ వస్తుంది ఆ డబ్బులకు గాను. మీరు ఎప్పుడో లోన్ కూడా తీసుకోవచ్చు మళ్ళా. పెంచుతారులే, చాలా ఏంటైంది పెంచక. ఇప్పుడు రేపు మహా అయితే మీకు 18,000 దాకా చేస్తారు. ఇప్పుడు 17,000 వస్తుంది కదా, రేపు 20,000 దాకా అవుతుంది దగ్గర దగ్గర. నమ్ముకొని చేయాలి జాగ్రత్తగా. బాగా చేశారు. ఎవరుయా? ఈరోజు పెట్టుకున్నారా ఇవి టోపీలు? రోజు పెట్టుకుంటారా? డైలీ పెట్టుకుంటారా? స్టోర్ రూమ్ తెరవండి వాడుగా. బాగుందా ఇక్కడ? చిక్కీస్ మిగిలినట్టు ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా ఎక్కువ? వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ? 6 వస్తున్నారా? చికెన్ ఎన్నిసార్లు పెడతారు? ఎన్ని ముక్కలు వస్తాయి? 3-4. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చేతులు ఎత్తండి? అందరు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళేనా? ఎక్కడ హై స్కూలా? భోజనాలు బాగుంటున్నాయా? అక్కడ డైలీ ఎగ్ ఇస్తున్నారా? సాటర్డే స్వీట్ ఇస్తారా? అక్కడ చిక్కీ ఇస్తారు రోజు మార్చి రోజు. రాయి మాల్ట్ అదే రోజు మార్చి రోజు. మిల్క్ ఇస్తున్నారా ఇప్పుడు? మార్నింగ్ తాగారా? బాగానే ఉంటాయా? నీళ్ళు ఎక్కువ ఉంటాయా? సంతోషమైన ఇక్కడ ఉన్నాడా మీరు? బాగా చదువుతా అన్నారా? ఎన్ని పేర్స్ ఇచ్చారు బట్టలు ఇవి? 2 పేర్సా? రోజు వాష్ చేసుకుంటారా? బియ్యం ఈ నెల తీసుకోలేదా? వచ్చినాయి సార్. ఇవన్నీ ట్యాక్స్ అవన్నీ ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు. అవును. ఎఫ్ఆర్ఎస్ చూడు ఎంత ఉంది అటెండెన్స్. ఆదివారం ఎంత ఉంది అటెండెన్స్? 37 సార్. సోమవారం 50 సార్. 50.
సమస్య మీ దృష్టికి తీసుకెళ్ళారు. చెప్పండి. అయ్యో, ఇందాక మీరు ఆల్రెడీగా నోటీస్ చేశారు, స్టాఫ్ సమస్య భారీగా ఉంది. మీ విజిట్ వల్ల పిల్లలకి న్యాయం జరుగుతూ ఉన్నా, ప్రభుత్వం నుంచి జరిగేటి బిల్లులు కానీ ఈ స్టాఫ్ కానీ చాలా సమస్యగా ఉంది. దానికి ఒక కష్టంగా ఉంది. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదండి, సరిపోతారు. అది కూడా పర్మనెంట్ వాళ్ళు కాదు కదా, అవుట్ సోర్సింగ్. అదే గొప్ప. అయ్యో, అది కూడా లేని వాళ్ళు చాలా హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళు చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చెప్పాను, వాళ్ళకి వివరించి చెప్పాను, ఇట్లా ఉంటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా. అన్ని హాస్టల్లో అది ఒక్కటి చేయండి, జిల్లా పరంగా అది చూద్దాం. 2-3 హాస్టల్స్ ఒకటే వార్డెన్ అయింది కదా, వాళ్ళు ఒకటే ఎక్కువ ప్రెజర్ పెట్టుకున్నారు. దాంతో ఏంటంటే ఇలా వార్డెన్కు వార్డెన్లు ఇక్కడ వార్డెన్ లేడు. మరి వార్డెన్లు మాకు 2 కావాలి 3 కావాలని రికమెండేషన్ లెటర్లు పెడతా ఉన్నారు. దేనికి? ఇక్కడ హాస్టల్ రెండింటికి ఒక మాకు ఒక హాస్టల్ చాలనే వాళ్ళు ఎవరు లేరు. అది ప్రెజర్ ఉంది సార్ మాకు. అది కాదులేండి, కొన్ని చోట్ల అదేం కాదు, మామూలే. ఇక ఇప్పుడు 2 హాస్టల్స్ అట్లా కాదు. ఇప్పుడు 2 హాస్టల్స్ ఉన్నాయి. 2 హాస్టల్స్ అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటా ఉన్నారు. చేసుకోమని జాగ్రత్త చేయమని చెప్తున్నాం మనం. అక్కడ ఎవరైనా చూసి అన్ని ఇచ్చేసి రావడము, ఇట్లా అట్లా తిరగడం. ఇంకొక సమస్య, అలాట్ చేసింటారు, వాడు ఎక్కడో ఉంటాడు, జీతాలు తీసుకుంటా అంటాడు, వర్క్ చేయడు. అలా అంటారు వాడు. వీళ్ళు ఏమనలేరు, డిపార్ట్మెంట్లో కూడా చర్యలు లేవు. వాటి ఒకరోజు దృష్టి పెట్టండి దాన్ని. అందులో ఒకే వార్డెన్కి ఇప్పుడు కడప ఇక్కడ ఉన్న వార్డెన్ కడప ఇస్తున్నారు సార్. ఆడ చూసుకోలేక ఈడ చూసుకోలేక దగ్గర అయితే బాగుంటుంది వాస్తవంగా. లాంగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చేయడం లేదు సార్. మా మేడం 6 నెలలు పక్కపట్టే ఒక పెద్ద జిల్లా ఆఫీసర్ మన వల్ల అంత ఒక చిన్న. అంటే మీరు, నేను అనేది ఏంటంటే సుభాష్ గారు, అక్కడ దగ్గరలో ఇంకోటి ఇవ్వండి మేడం, నేను 2 చూసుకుంటా అని చెప్పాలా మీరు. నేను మాట్లాడతా, ఇప్పుడు వస్తాను, మేడం వస్తారు, నేను ఆ విషయం డిస్కస్ చేస్తాను. నేను ఏమంటున్నానంటే, ఇన్ఛార్జ్ ఇచ్చేది దాదాపు 50-60 కిలోమీటర్ దూరంలో పెట్టకాకండి అని చెప్పి చెప్తాను మేడంతో. మీరు చేసిన 2 విజిట్స్కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు? ఉండండి, ఇంకొకటి డీసీ హాస్పిటల్ ఒకటి ఉంది. ఎందుకంటే ఈ టైంలో మళ్ళీ దొరకరు పిల్లలు, టైం వేస్ట్ ఇది. ఇప్పుడు నేను పొద్దున 6:30 లేసి వచ్చాను. ఎందుకని 8:30 లోపు వీళ్ళని క్లోజ్ చేసుకోవాలా, లేదంటే మళ్ళీ డే టైంలో దొరకరు నాకు.